గుంటూరులో మనకు ఒక ఓపెన్ ల్యాండ్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి వచ్చిందండి. ల్యాండ్ చూసుకుంటే మనకి గుంటూరు దామరపల్లి గ్రామంలో అయితే వస్తుంది. ల్యాండ్ చూసుకుంటే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్‌కి దగ్గరలో అయితే ల్యాండ్ అయితే ఉంటుందండి. ల్యాండ్ వచ్చేసేసి మనకి 60 సెంట్లు అయితే ఉంటుంది మొత్తం. ల్యాండ్ యొక్క ఫేసింగ్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. ఈ ల్యాండ్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే గనక 91 లక్షలండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే గమనించాలి. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 91 లక్షలు. ఈ ల్యాండ్ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మే నెల 7వ తారీఖు అండి. మే నెల 8వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. ఈ ల్యాండ్ నచ్చి కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేటుగూరు రోడ్లో దగ్గరలోకి మంచి ప్రాపర్టీతో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగింది. 261 గజాలు బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి అయితే రావడం జరిగిందండి. ఈస్ట్ ఫేసింగ్ G+1 బ్యాంక్ ఆక్షన్ లో అయితే సేల్కి అయితే వచ్చింది. 1.5 అండి స్టార్టింగ్ ప్రైస్. ఇవన్నీ చూడొచ్చు, కమర్షియల్ బిల్డింగ్ అండి. ఇది 1.5 నుంచి స్టార్ట్ అవుతుంది ఆక్షన్ అనేది. దీనికి ఏమిటి లాస్ట్ డేట్ వచ్చి 5వ తారీఖు 5వ నెల అండి. ఆక్షన్ డేట్ వచ్చి 6వ తారీఖు 5వ నెల. మంచి కమర్షియల్ బిల్డింగ్ అయితే ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. గుంటూరులో కమర్షియల్ ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అయితే వచ్చిందండి. ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే కనుక నల్లపాడు గ్రామ పంచాయతీలో వస్తుంది. ప్రాపర్టీ వచ్చేసి కమర్షియల్ ఏసీసీ గోడౌన్ అండి. చూడొచ్చు, ఈ గోడ మొత్తం మనకి 3 ఎకరాల 49 సెంట్లు అయితే ఉంటుంది. గజాల్లో చూసుకుంటే కనుక 16,891 గజాల్లో అయితే ఉంటుందండి. ఈ ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ చూసుకుంటే కనుక మనకి నార్త్ ఫేసింగ్ లో అయితే ఉంటుందండి. ఈ ప్రాపర్టీ గుంటూరు సత్తెనపల్లి రోడ్డుకి చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. ఈ ప్రాపర్టీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 9 కోట్లు అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్ లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది, గమనించాలి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 9 కోట్లు అండి. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మే నెల 11వ తారీఖు అండి. మే నెల 12న అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీ నచ్చి కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్ కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుంటూరులో ఓపెన్ ల్యాండ్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ల్యాండ్ చూసుకుంటే మనకి రామచంద్రపురం అగ్రహారంలో అయితే వస్తుంది. చూడొచ్చండి ల్యాండ్ ఇదే. ఈ ల్యాండ్ మొత్తం మనకి 114 గజాల్లో అయితే ఉంటుంది. ఈ ల్యాండ్ ఒక ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. ఈ ల్యాండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 11,07,000 అండి. గమనించాలి, ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 11,07,000. ఈ ల్యాండ్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే 5వ తారీఖు మే నెల అండి. ఆక్షన్ వచ్చేసి 6వ తారీఖు మే నెలలో అయితే జరుగుతుంది. ఈ ల్యాండ్ నచ్చి మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుంటూరుకి దగ్గరలో ఓపెన్ ల్యాండ్ అయితే బ్యాంక్ ఆక్షన్ లో సేల్ కి అయితే వచ్చిందండి. ల్యాండ్ చూసుకుంటే మనకి పేరేచర్ల గ్రామంలో అయితే ఉంటుంది. ఈ ల్యాండ్ అమ్మవారి గుడికి చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఈ ల్యాండ్ మొత్తం మనకి 2,197 గజాల్లో అయితే ఉంటుందండి. ల్యాండ్ ఒక ఫేసింగ్ చూసుకుంటే నార్త్ ఫేసింగ్ ఉంటుంది. సత్తెనపల్లి హైవేకి 1 కిలోమీటర్ దగ్గరలో అయితే ఉంటుందండి ఈ ల్యాండ్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే కనుక మనకి 1,82 లక్షలండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్ లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,82 లక్షలు. ఈ ల్యాండ్ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మే 7వ తారీఖు అండి. మే 8న అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ల్యాండ్ నచ్చి విజిట్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.